ప్రేమించిన వాడి కోసం ఏమైనా చేయడానికి వెనకాడటం లేదు కొందరు పెళ్లైన పతివ్రతలు. నోయిడాలో 2024 జూలై 1న ఓ హత్య జరిగింది. మహేష్ కుమార్ ఇతను ప్రస్తుతం నోయిడాలో బిరోండా గ్రామంలో ఉంటున్నాడు. గతంలో ఇతను హమీర్పూర్ లో ఉంటూ అక్కడ క్లీనర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇక అప్పుడే మహేష్ మధ్యప్రదేశ్ లోని చతన్పూర్ కు చెందిన పూజ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం పూజ వయసు 26 ఏళ్లు. అయితే పెళ్లయ్యాక బాధ్యత పెరిగిందని బెటర్ జాబ్ కోసం మహేష్ నోయిడా వచ్చి అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు. ఇక తనతో పాటే తన భార్యను కూడా నోయిడా తీసుకువెళ్లాడు. కానీ భార్య పూజ మాత్రం భర్తతో నోయిడా వెళ్లడానికి ఇష్టపడలేదు. కారణం, ఈ పూజకి ఓ గతం ఉంది. ఆ గతంలో ప్రహ్లాద్ కుష్వాంగ అనే ప్రియుడున్నాడు. ఇద్దరిది ఒకే ఊరు. అందుకే ఇద్దరి మధ్య ఈజీగా ప్రేమ చిగురించింది. మొదట్లో ఇద్దరు ఎదురు పడితే ఒకరినొకరు చూసుకునేవారు. ఇక మరి కొన్నాళ్ళకి ఇది ప్రేమ రోగమే అని కన్ఫర్మ్ చేసుకుని ఇద్దరు తమ ప్రేమని ఒకరికొకరు చెప్పుకున్నారు. కట్ చేస్తే ఇద్దరు మాకు హద్దులే లేవంటూ అన్ని హద్దులు దాటేశారు. కానీ వీరి పవిత్ర ప్రేమని పెళ్లిపీటల దాకా తీసుకువెళ్లలేదు. అక్కడి దాకా వెళ్లాలంటే ఇద్దరికి కాళ్లు రాలేదు. అందుకే పూజ ఈ మహేష్ తో పెళ్లిపీటలెక్కేసింది. కొత్త పెళ్లి కూతురుగా కళ్యాణ మండపంలో మహేష్ ని పెళ్లాడి శీలం కోల్పోయిన శీలవతిగా పాల గ్లాస్ తో శోభనం గదిలోకి వెళ్ళింది. భర్తకు స్వర్గ సుఖాలు అందించి మరో పక్క ప్రియుడితో అదే స్వర్గంలో గడపాలి అనుకుంది. మరి ఇద్దరిది ఘాటు ప్రేమ కదా. అందుకే పూజ తనకు పెళ్లైన ప్రియుడిని మర్చిపోలేకపోయింది. ఇక మరో పక్క ప్రహ్లాద్ కూడా సేమ్. ప్రియురాలికి పెళ్లై ఆమె భర్తతో కాపురం చేస్తుందని తెలిసి కూర్చోలేక నిల్చోలేక ఆమెతో తను గడపాలని అల్లాడిపోయాడు. అయితే అదంతా ప్రేమ అనుకుంటే పొరపాటే. ఆ ప్రేమే ఉంటే ఇద్దరు ఏదో ఒకలా పెళ్లి చేసుకుని ఉండేవారు. ఇద్దరిది కామమే. కాకపోతే ఆ కామాన్ని ఇద్దరు వదులుకోలేకపోయారు అంతే. అందుకే పూజ శోభనం అయిపోయిన తెల్లారే ప్రియుడికి ఫోన్ కొట్టింది. నాకు నా భర్తతో ఉన్నా నువ్వే గుర్తొచ్చి నీతో గడపాలి అనిపించిందని చెప్పింది. నేను కూడా నువ్వు నీ భర్తతో ఉంటే నాతో ఉన్నట్లు ఊహించుకున్నా అన్నాడు ప్రియుడు. అదంతా విన్న పూజ, మరి అయితే వెంటనే మా ఇంటికి వచ్చేయి, నువ్వు ఊహించుకున్నదే నిజం చేద్దామంది. సరే అంటూ ప్రియుడు ప్రియురాలి ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక భర్త డ్యూటీకి వెళ్ళాక ప్రియుడిని ఇంటికి ఆహ్వానించింది పూజ. చాలా కాలం తర్వాత ఇద్దరు కలుసుకోవటంతో ఇద్దరు మరో లోకానికి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుండి ఇద్దరు మహేష్ కి తెలియకుండా సీక్రెట్ గా కలుస్తున్నారు. అయితే పెళ్లయ్యాక బాధ్యత పెరిగి భార్యను బాగా చూసుకోవాలని బహుదూరం ఆలోచించిన మహేష్ బెటర్ జాబ్ కోసం వెతుకుతూ నోయిడాలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు. దీంతో భార్యను కూడా తనతో పాటే తీసుకువెళ్లాడు. అయితే నోయిడా దాకా అంటే ప్రియుడికి తనకు దూరం మరింత పెరిగిపోతుందని, ఇప్పుడు అతను తన ఇంటికి రావటానికి దగ్గరగా ఉండటం వల్ల ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాడని, కానీ ఇప్పుడు అతనికి దూరంగా నోయిడాకి వెళ్లిపోతే అతను రెగ్యులర్ గా రాడని పూజకు అర్థమైంది. అందుకే భర్త నోయిడా వెళ్లిపోదాం మూట ముళ్ళ సర్దేయమంటే మూతి ముడుచుకుంది. ఏమైందని భర్త అడిగితే మనసులో ఉన్న బాధ కక్కలేక మింగలేక మనసులోనే ఏడుపు రాగం పాడుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ విషయం మొత్తం ప్రియుడికి చెప్పి నోయిడా వెళ్లిపోయింది. ఇక అక్కడికి వెళ్ళాక ప్రియుడికి ప్రతిరోజు కాల్స్ చేస్తూనే ఉంది. నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వస్తావని అడుగుతూనే ఉంది. అయితే అందుకు ప్రియుడు, నువ్వు నాకు దూరంగా వెళ్లిపోయావు. అలాంటప్పుడు ఒకప్పటిలా రెగ్యులర్ గా నీ దగ్గరకు రాలేను కదా, అర్థం చేసుకో అన్నాడు. అయితే అందుకు పూజ ఒప్పుకోలేదు. నీతో ఈ ఎడబాటును నేను భరించలేనందామే. మరేం చేద్దామన్నాడు ప్రియుడు. నువ్వు కూడా నోయిడా వచ్చేయమని సలహా ఇచ్చింది ప్రియురాలు. నువ్వు కూడా ఇక్కడికే వచ్చి ఏదైనా జాబ్ చూసుకో. అప్పుడు ఎంచక్కా ఇద్దరం ఇక్కడే ఉంటూ కావలసినప్పుడల్లా కలుసుకోవచ్చంది. ఇక ఆ సలహా ప్రియుడికి బహుబాగా నచ్చింది. అందుకే పెట్టేబేడ సర్దేసుకుని రియ్యమంటూ నోయిడా వెళ్లిపోయాడు. అక్కడ ఎన్ఎఫ్ఎల్ సొసైటీలో సెక్యూరిటీ గార్డ్ గా చేరాడు. ఇక ప్రియుడు తనున్న చోటకే వచ్చేయటంతో పూజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోరుకున్న ప్రియుడు కంటికి దగ్గరగా ఉండటంతో కామం కుప్పలు కుప్పలుగా తండుకుంటూ వచ్చింది ఆమెకు. అందుకే భర్త డ్యూటీకి వెళ్లిపోగానే ప్రహ్లాద్ని డ్యూటీ చూసుకొని తన ఇంటికి రమ్మనేది. ఒక్కోసారి ప్రియురాలి కోసం డ్యూటీ ఎగ్గొట్టి మరి ఆమె కోసం వచ్చేవాడు ప్రియుడు. మరి వీరి కామానికి అంత బాండింగ్ ఉంది మరి. అయితే ఈ విషయం చాలా కాలం భర్త మహేష్ కు తెలియకుండా మేనేజ్ చేసినా దాన్ని ఇద్దరు ఎక్కువ కాలం దాచలేకపోయారు. తాము ప్రీ ప్లాన్డ్ గానే చేసుకుని కలుస్తున్నాం అనుకున్నారు, కానీ వారి ప్లాన్ రివర్స్ అయ్యి తామిద్దరం దొరికిపోతామని అస్సలు ఊహించలేకపోయారు. మనం ఊహించనిది జరగటమే జీవితం అంటే. అందులోనూ ఇలాంటి అక్రమ సంబంధాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడతాయి. అలాగే వీరిద్దరి ఎఫ్ఐఆర్ కూడా ఓ రోజు మహేష్ కి తెలిసింది. ఇక ఆ నిజం తెలుసుకున్నాక అదే అతని చివరి రోజు అయింది పాపం. 2024 జూలై 1న మహేష్ ఎప్పటిలాగే ఉదయాన్నే తన డ్యూటీకి వెళ్లిపోయాడు. ఇక భర్త వెళ్లిన కొద్దిసేపటికే భార్య ప్రియుడిని ఇంటికి రమ్మంది. సరే అంటూ ప్రియుడు వచ్చాడు. ఇద్దరు ఏకాంత సేవలో మునిగి తేలుతున్నారు. అయితే ఇంతలో డ్యూటీకని వెళ్లిన భర్త సడన్ గా ఇంటికి వచ్చాడు. ఆ రోజు డ్యూటీకైతే వెళ్లాడు, కానీ ఒంట్లో బాగోలేక మధ్యలోనే ఇంటికి వచ్చేశాడు. ఇక ఆ విషయం ఈ ప్రేమికులిద్దరూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా శృంగారంలో మునిగిపోయి తలుపులైతే గట్టిగా గడియ పెట్టుకున్నారు, కానీ చెవులున్న చెవిటి వారైపోయారు. ఇద్దరిని కామం అంతలా దగ్గర చేసింది మరి.
అందుకే భర్త వచ్చి తలుపు కొడుతున్న బెడ్రూమ్ లో రాసలీలల్లో మునిగిపోయిన ఇద్దరికి వినిపించలేదు. దీంతో మహేష్ భార్యకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ సైలెంట్ లో ఉండటంతో ఆ కాల్ ఆమెకు తెలియలేదు. ఆ మాటకొస్తే ఈ పూజ ఫోన్ ఎప్పుడూ సైలెంట్ లోనే ఉంటుంది. కారణం ప్రియుడు ఏ టైంకి ఫోన్ చేస్తాడో, ఏ టైంకి మెసేజ్ చేస్తాడో తెలియదు కాబట్టి. ఒకవేళ రింగ్ టోన్ సౌండ్ పెట్టుకుంటే ఇంట్లో భర్త ఉన్నప్పుడు వింటే తనపై డౌట్ వస్తుందని ఆమె తన ఫోన్ ని ఎక్కువగా సైలెంట్ లోనే ఉంచేది. ఇక అలవాటు ప్రకారమే ఆ రోజు కూడా ఫోన్ ని సైలెంట్ లోనే పెట్టడంతో భర్త ఎన్నిసార్లు కాల్స్ చేసినా ఆమె ఎత్తలేదు. దీంతో భర్తకు విసుగొచ్చి ఒకవేళ భార్య బెడ్రూమ్ లో నిద్రపోతుందేమో అని బెడ్రూమ్ వైపుగా వెళ్లి అక్కడే ఉన్న కిటికీ ఓపెన్ చేశాడు. ఇక అలా ఓపెన్ చేసి బెడ్రూమ్ లో చూడగానే భార్య ఆమె ప్రియుడు నగ్నంగా దర్శనమిచ్చారు అతనికి. ఇక ఆ సీన్ చూడగానే పదిళ్లకు వినపడేలా అరిచాడు మహేష్. దీంతో ఇద్దరు స్పృహలోకి వచ్చి కిటికీ అవతల ఉన్న మహేష్ ని చూశారు. ఇక వాళ్ళని చూస్తూనే మహేష్ ముందొచ్చి డోర్ తీయండి, లేకపోతే అందరినీ పిలిచి మీ భాగవతం అందరికీ చూపిస్తా అని బెదిరించాడు. దీంతో పూజ ఆమె ప్రియుడు భయపడిపోయారు. మహేష్ అన్నంత పని చేస్తే తమ పరువు పోతుందనుకున్నారు. తమ గురించి అందరికీ తెలిస్తే తలెత్తుకోలేమని భావించి ఇక వేరే ఆప్షన్ లేక తలుపులు తెరవటానికి ఇద్దరు డిసైడ్ అయ్యి ముందు గదిలోకి వచ్చారు. అయితే ఇంతలో ఈ ఇద్దరు మహేష్ ఇంట్లోకి రాగానే అతను సైలెంట్ గా ఉండడు. పైగా ఆవేశంలో ఉన్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా గొడవ పడతాడు. ఇక ఆ గొడవ అప్పుడైనా చుట్టుపక్కల వారికి తెలుస్తుంది. అప్పుడు వారంతా వస్తారు. మహేష్ తమని రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళకి పట్టించి తమ పరువు తీస్తాడు. అందుకే ఇదంతా జరగకుండా ఉండాలి అంటే మహేష్ ని చంపటం ఒకటే దారని ఇద్దరు చర్చించుకున్నారు. ఇక ఆ ప్రాసెస్ లోనే వారు మహేష్ ని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ ఉండగా వారికి అక్కడే ఉన్న కత్తెర కనిపించింది. ఇక దాన్ని తీసుకున్న వారు ఆ కత్తెరతోనే మహేష్ ని పొడిచి పొడిచి దాడి చేసి చంపేయాలి అనుకున్నారు. ఇక ఈలోగా మహేష్ గుమ్మం ముందు నిల్చొని ఆవేశంగా తలుపులు బాదుతున్నాడు. దీంతో ప్రియుడు తలుపు లోపల నిల్చొని ప్రియురాలని తలుపు పక్కన దాక్కోమన్నాడు. దీంతో ప్రియురాలు ఆ కత్తెరని తీసుకొని తలుపు చాటున దాక్కుంది. ఇక ప్రియుడు తలుపు ఎదురుగా నిల్చొని డోర్ తీశాడు. ఇక మహేష్ లోపలికి రాగానే అతన్ని అటాక్ చేయాలన్నది వారి ప్లాన్. అందుకే మహేష్ లోపలికి రాగానే ఎదురుగా ఉన్న ప్రహ్లాద్ అతని నోరు మూసేశాడు. ఈలోగా భార్య తలుపేసి తన చేతిలో ఉన్న కత్తెరతో భర్త మెడపై పొడిచింది. అయితే మహేష్ వాళ్ళని విడిపించుకొని మీ ఇద్దరు ఎఫైర్ పెట్టుకుందే కాక నన్ను పొడుస్తారా అని మీ సంగతి ఏంటో చూస్తా అని బెదిరించాడు. దీంతో ఇద్దరు మహేష్ ని పట్టుకొని కత్తెరతో పొడిచి పొడిచి చంపేశారు. ఆ తర్వాత మహేష్ శవాన్ని వాష్రూమ్ పైన ఉన్న అటక మీద పడేసి ఇద్దరు పారిపోయారు. అయితే తెల్లారేసరికి మహేష్ ఇంట్లో నుండి దుర్వాసన వస్తూ ఉండటంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి మహేష్ ఇంటికి వెళ్లారు. ఈలోగా మహేష్ బంధువైన సత్యేంద్ర కుమార్ శర్మ మహేష్ ఫోన్ ఎత్తటం లేదని మహేష్ ఇంటికి వెళ్లాడు. ఈలోగా మహేష్ శవంగా ఉండటం అతను చుట్టుపక్కల వారంతా చూసి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు వచ్చి మహేష్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టం చేయించడంతో అందులో మహేష్ ది హత్య అని తేలటం అన్ని జరిగిపోయాయి. దీంతో మహేష్ బంధువు శర్మ కేసు పెట్టాడు. ఇక మహేష్ భార్య పరారీలో ఉండటంతో ఖచ్చితంగా ఆమెనే భర్తను చంపేసి ఉండాలని పరారీలో ఉన్న ఆమె కోసం వెతుకుతూ ఉండగా ఆమెతో పాటు ఆమె ప్రియుడు కూడా పోలీసులకు దొరికాడు. ఇద్దరిని అరెస్టు చేసి జాయింట్ గా విచారించగా తామిద్దరం కలిసే మహేష్ ని చంపేశామన్నారు. తమ ఎఫ్ఐఆర్ బయటపడుతుందనే కత్తెరతో అతనిపై దాడి చేసి ప్రాణం తీశామన్నారు ఇద్దరు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కత్తెరను స్వాధీనం చేసుకుని ఇద్దరిని జైల్లో పెట్టారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.